నమస్తే అండి. ఇది ఇంగ్లీష్ క్లాస్ కాదు. నేను ఒక చిన్న విషయాన్ని నా స్టూడెంట్స్‌కి చెప్పాలనుకున్నాను. ఏంటంటే, ప్రతి మనిషికి ఒక వ్యాపకం ఉండాలండి. ఏంటి ఆ వ్యాపకం? అసలు వ్యాపకం అంటే ఏంటంటే హాబీ. హాబీ ఉండాలి. ఈ హాబీ అందరూ ఎందుకు ఈ హాబీస్ అని చాలా కొన్నిసార్లు చిన్న చూపు చూస్తుంటాం. బట్ నా ఎక్స్‌పీరియన్స్ నుంచి నేను చెప్తుంది ఏంటంటే, ప్రతి మనిషికి హాబీస్ ఉండాలి. నిజానికి హాబీస్‌ని నేను స్ట్రెస్ బస్టర్స్ అని పిలుస్తాను. స్ట్రెస్ బస్టర్. మనకున్నటువంటి ఒత్తిడి. మీకేంటి సార్ ఒత్తిడి? టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. అంటే అలా కాదు. నేను క్లాసెస్ ఇస్తుంటాను. ఓకే. అండ్ లీగల్ డ్రాఫ్టింగ్ అది చేస్తుంటాను. ఓకే. ఎవరికైనా కావాల్సొస్తుంటే వాళ్ళకి డ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటాను. ఇలాంటివన్నీ చేస్తుంటాను. అలాగే క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. ఓకే. ఏదో అంటాం కదా! సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ఎవరి కష్టాలు వాళ్ళవి. కష్టాలు లేకుండా ఎవరు ఉండలేం కదా! అంటే ఏదో చెప్తారు కదా! కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలమేమో కానీ, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమని చాలా పెద్ద కొటేషన్ అయ్యుండొచ్చు. అలాగే మనం ప్రతి దానికి ఎక్కడో చోట స్ట్రెస్‌ని ఫీల్ అవుతూ ఉంటాం. ఈ స్ట్రెస్‌ని ఫీల్ అవుతూ ఉన్నామంటే, ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే మనకి స్ట్రెస్ బస్టర్స్ ఉండాలి. స్ట్రెస్ బస్టర్స్ అంటే ఈ హాబీస్. నిజానికి నేను హాబీస్‌ని స్ట్రెస్ బస్టర్స్ అంటాను. ఓకే. నాకున్న హాబీస్ ఏంటి అంటే క్రికెట్ ఆడటం. ఇప్పుడు కాదండి. ఒకవేళ ఇప్పుడు క్రికెట్ ఆడానే అనుకోండి, కర్మకాలి. ఏ కాలో చెయ్యో బెనికిందనుకోండి, అప్పుడు అందరూ అయ్యో అని అనరు. నీకు ఇది అవసరమా? ఇప్పుడు ఈ వయసులో 50 దాటిన తర్వాత క్రికెట్ ఆడటం అవసరమా అని అంటారు. కాబట్టి క్రికెట్ ఆడటం అనేది మనం పక్కన పెట్టొచ్చు. ఇక నాకు ఉన్నటువంటి హాబీస్ ఏంటి అంటే యాక్టింగ్. అంటే చిన్నప్పటి నుంచి స్కూల్స్‌లో, కాలేజ్‌లో అలాగే మా విలేజ్‌లో నాటకాలు వాటిలో పార్టిసిపేట్ చేయటం. ఓకే. ఈవెన్ మా అన్నయ్యలు కూడా అలాగే చక్కగా నాటకాలవి వేస్తుంది. కాబట్టి ఇదంతా అప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలు అవి జరుగుతూ ఉండేవి. ఓకే. అప్పుడు శ్రీరామనవమి ఆ 9 రోజులు నాటకాల్లో ఒకరోజు మా నాటకం ఉండేది. అలాగే కాలేజ్ ఫంక్షన్స్‌లో, స్కూల్ డేస్‌లో ఇలా నాటకాలు, ఈ యాక్టింగ్ ఒక నాకు హాబీ. నెక్స్ట్ ఏంటంటే సింగింగ్ ఒకటి. ఓకే. నేను అంటే సింగర్ అలాంటి పెద్ద పెద్ద మాటలు వద్దండోయ్. నిజంగా చాలామంది అంటుంటారు మీరు స్టార్ మేకర్‌లో సాంగ్స్ పెడుతుంటారు కదంటే, సరే మనల్ని మనం సింగర్ అని అనకూడదు. సింగర్ అని మనం అనుకుంటే నిజమైన సింగర్స్ ఉంటారు. వాళ్ళు చాలా అంటే బోరున ఏడుస్తారు. ఈయనే సింగర్ అయితే మేమేంటి అని. కాబట్టి సింగర్ అని కాకుండా బాత్రూమ్ సింగింగ్ అంటాం కదా! ఒకప్పుడు బాత్రూంలో పాడుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. మనకు స్టార్ మేకర్ లాంటి ప్లాట్‌ఫామ్స్ బోలెడున్నాయి. విచిత్రమైనటువంటి పాటలు కూడా పాడుతుంటారు. అలా పాడుకుంటుంటాం. ఇది ఒత్తిడి తగ్గించుకోవటానికి. ఇందాకే చెప్పాను. మీకు ఒత్తిడి ఏంటంటే ఎవరికుండే ఒత్తిడి వాళ్ళకుంటుంది. ఎవరికుండే కష్టాలు వాళ్ళకుంటాయి. ఎవరి ఒత్తిడి వాళ్ళకే గొప్ప. ఎవరి కష్టం వాళ్ళకే గొప్ప. ఓకే. నా ఒత్తిడి అంటే క్లాసెస్‌కి ఇవ్వడానికి ఏం టాపిక్ ఇవ్వాలి, యూట్యూబ్‌లో లెసన్ పెట్టడానికి ఏ టాపిక్ చెప్తే బావుంటుంది. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ చెప్పేసాం కదా! ఇంకేం పెట్టాలని వెతుక్కోవటం. ఇదంతా కూడా ఒక రకమైన ఒత్తిడే. కాబట్టి ఎవరి కష్టం వాళ్ళకి ఎవరి ఒత్తిడి వాళ్ళకి, ఎవరి కష్టం వాళ్ళకి గొప్పది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కౌన్సిలర్ దగ్గరికి ఒక పెద్దాయన వెళ్ళాడట. అక్కడికక్కడ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, యంగ్‌స్టర్స్ అందరూ ఉన్నారక్కడ. ఉంటే ఈయన టర్న్ వచ్చింది. ఈయనకేంటంటే కౌన్సిలర్‌తో ఈయన ఏం చెప్పుకున్నాడు, "సార్ నాకు ఇలాగా ₹100,00,00,000 ఆస్తి కోర్టులో ఇరుక్కుపోయింది. ఈ కోర్టు కేసు నుంచి అది రేపు జడ్జిమెంట్ ఉంది నాకు. జడ్జిమెంట్‌లో 90% నాకు ఫేవర్‌గా వచ్చేటట్లేదు. రేపు ఉన్నపళంగా నేను రోడ్డు మీద పడిపోవాల్సిన పరిస్థితి. నేను ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. నాకు ఆ నిద్ర రావట్లేదు. ఏం చేయాలి?" అని ఇది ఎక్కడో చదివానండి నేను. ఓకే. ఆయనకి కౌన్సిలర్‌కి అడిగితే ఆయన అన్నారట, ఏదో ఆయన తోచిన తన పరిధిలో ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలి, ఏమవుతుంది అని ఏదో చెప్పి పంపించారట. పంపించిన తర్వాత ఆయన తర్వాత ఒక యంగ్‌స్టర్ వచ్చారట. ఈ యంగ్‌స్టర్ అక్కడ స ఏంటమ్మా నీ సమస్య ఏంటని కౌన్సిలర్ అడిగితే, సార్ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుందా, యాక్సెప్ట్ చేస్తుందా అనేది నాకు తట్టుకోలేనంత ప్రెషర్ ఫీల్ అవుతున్నానండి నేను. రేపు అసలు ఏం జరుగుతుందనేది నేను తట్టుకోలేకపోతున్నానంటే, ఈయన అన్నారట, నీ ముందు వెళ్తున్న పెద్దాయన్ని చూసావు కదా! ఆయన పాపం ఆహ్, 100,00,00,000 ఆస్తి పెళ్ళాం, పిల్లలు అందరితో పాటు నడి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చింది రేపు ఆయనకి. సో, ఆయన కష్టం ఎంత భయంకరమైన కష్టమో చూసావా? ఆయన కష్టాన్ని నువ్వు చూసిన తర్వాత నీది కష్టంగా ఫీల్ అవుతున్నావంటే, వెంటనే ఆ యంగ్‌స్టర్ అన్నాడట, భలేవారు సార్ అది ఒక కష్టమా? నిజంగా ఆస్తి పోతే పోయింది, ఉంటే ఉంది. అదే ఒక అమ్మాయి లవ్ పోతే అది ఎంత కష్టం అండి. అసలు ఒక రకంగా ఆస్తి అయితే నేను నిమిషాల్లో వదిలేస్తాను. అమ్మాయి లవ్‌ని వదులుకోలేకపోతున్నాను అని చెప్పి అంటే అప్పుడు కౌన్సిలర్‌కి ఒక కొత్త కొత్త కోణం అర్థమైందంట. ఏంటంటే, ఓహో! ఎవరి కష్టం వాళ్ళకి గొప్పది కదా! పాయింటే. ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో పాయింట్ ఉండొచ్చు. అలాగా నా కష్టాలు నావి, మీ కష్టాలు మీవి, ఎవరి కష్టాలు వాళ్ళవి. ఈ కష్టాలు
ఈ స్ట్రెస్ నుంచి, ఈ ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? నేను మీకు చెప్పట్లేదండి. నేను ఏం చేయాలనుకుంటుంటానంటే, కాసేపు ఏదో పాట పాడుకుంటుంటే, ఆ పాటని ఒకప్పుడంటే ఎవరో వింటారో, ఇప్పుడు అలా కాదు కదా. మనం ఎలాంటి పాట పెట్టినా ఉంటే ఏదో అన్నట్టు గాంధీకి అభిమానులు ఉన్నారు, గోడ్సేకి అభిమానులు ఉన్నట్టు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వినేవాళ్ళు కొన్ని కోట్లాది మంది వింటుంటే, మన పాటని ఓ 10 మంది 20 మంది వింటుంటారు కదా. అలాగే యాక్టింగ్. ఇంతకీ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అంటుంటారు, సార్ మీరు ఇంగ్లీష్ లెసన్స్ చెప్తుంటారు, క్లాసెస్ తీసుకుంటారు, మధ్యలో పాలమ్మ పాలు అని ఒక చిన్న స్కిట్ ఏదో చేస్తారు, దేవుడా 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 ఏదో స్కిట్ చేస్తారు, ఏదో చిన్న ఒక 30 minutes 30 seconds ఎంతో పోస్ట్ చేస్తుంటారు. ఎందుకు సార్ ఇదంతా అంటే, ఎందుకు అంటే స్ట్రెస్ బస్టర్. అవి చేస్తున్నప్పుడు మనకు ఒక రకమైన ఆనందం దొరుకుతుందండి. అంటే ఈ యాక్టింగ్లో, లేకపోతే ఈ సింగింగ్లోనో, లేకపోతే టీచింగ్లో కూడా నిజానికి నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను. ఒక లెసన్ని షూట్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీరందరూ చూస్తుంటే ఇదిగో 10 వ్యూస్ వచ్చాయి, దాని ద్వారా ఎంత డబ్బులు వచ్చాయనేది దట్ ఇస్ సెకండరీ. అది కూడా అవసరమైన, అది సెకండరీ. మీరు చూసి సార్ బాగుంది సార్ క్లాస్ అని ఒక కామెంట్ పెడుతుంటే అది ఏదో సరదా. టీచింగ్ కూడా అయితే టీచింగ్లో చిన్న ప్రెషర్ ఉంది. ఏంటంటే ఈరోజు ఏ టాపిక్ చెప్పాలి, ఈరోజు ఏం చేయాలి, ఇలాంటి ఒత్తిడి ఉంటుంది. సో వీటన్నిటి నుంచి నాకు బాగా ఎంజాయ్ చేసేది ఏంటంటే యాక్ట్ చేయటం. ఓకే, యాక్ట్ చేయాలంటే, ఒకప్పుడంటే యాక్ట్ చేయాలంటే అయ్యో మనం సినిమాల్లోకి వెళ్ళాలో, లేకపోతే వెబ్ సిరీస్లో యాక్ట్ చేయాలా, లేకపోతే సీరియల్స్లో యాక్ట్ చేయాలా, ఇలాంటి టెన్షన్ ఉండేది. ఇప్పుడు ఆ టెన్షన్ ఎక్కడ ఉందండి? చక్కగా మన కెమెరా ఉంటే, మనకు నలుగురు మనుషులు, కొంచెం లైటింగ్ సెట్టింగ్ ఉంటే మన యాక్షన్ మనం చేసేసుకొని దాన్ని మనం యూట్యూబ్లో పెట్టుకుంటే, బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు. బాగుంటే బాగుంది అంటారు, బాగాలేకపోతే చా బాబాయ్ చేసావు ఇది ఓ యాక్టింగేనా అంటారు. ఏదన్నా మన ఒత్తిడి నుంచి బయటపడాలంటే మనకు హాబీ ఉండాలి. ఆ హాబీ మనల్ని మన స్ట్రెస్ నుంచి పుల్ చేసేదిగా ఉండాలి. ఓకే, నేనేమి మీకు ఒత్తిడిని ఎలా జయించాలి అని నేను చెప్పట్లేదు. అలా చెప్పే అర్హత నాకు ఉందో లేదో తెలియదు. ఓకే, స్ట్రెస్ నుంచి బయటకు రావాలంటే ఏం చేస్తే బాగుంటుందంటే, మనకి ఏదైనా ఒక హాబీ, ఇట్ మే బి పెయింటింగ్, ఇట్ మే బి మ్యూజిక్, ఇట్ మే బి సింగింగ్, ఇట్ మే బి సంథింగ్ ఎల్స్, వాట్ ఎవర్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ హాబీ, ఏదో ఒక హాబీని మీకు ఉంటే, మీరు ఆ హాబీతో ఒక 10 minutes 20 minutes 15 minutes దాంతో మీరు స్పెండ్ చేస్తుంటే, ఈరోజు అందరికీ ఏ టాలెంట్ ఉన్నా మనకి యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్లో మన ఫ్రెండ్స్ దీంట్లో, అలాగే రీల్స్లోను, షార్ట్స్లోను, ఇన్నింట్లో మనం అప్లోడ్ చేసుకుంటుంటే ఎవరో ఒకరు ఇలా అన్నారంటే ఎస్ మనం ఏదో జయించిన ఫీలింగ్. ఈ ఫీలింగ్ వల్ల మనకేమొస్తుంది? ఏమి వచ్చినా రాకపోయినా ఆనందం అయితే వస్తుంది. ఈ ఆనందం కోసమే ఇవన్నీ చేస్తుంటాను. ఇంతకీ ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అండి, నథింగ్. నా స్టూడెంట్స్లో, అలాగే నా కొంతమంది అంటే హై పొజిషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఫ్రెండ్స్, వీళ్ళు ఎందుకురా ఇవన్నీ నువ్వు చేస్తుంటావు అని అంటుంటే నేను వాళ్ళకి ఇది చెప్పాను. అయితే నాకు ఎందుకో ఇది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే మీలో కూడా ఏదైనా హాబీ ఉంటే ఆ హాబీని చాలామంది ఏమంటారంటే మాకు అంత టైం దొరకదు అని అంటారు. టైం అనేది అయితే నాకైతే దొరికిందండి. నేను ఒక 8 hours క్లాసెస్ ఇస్తాను ఎవ్రీడే. నెక్స్ట్ ఒక 2 hours వీడియో లెసన్స్ షూట్ చేస్తాను. అలాగే నా వాట్సాప్ కోర్సు వాటి కోసం చేస్తాను. నాకైతే టైం దొరికింది. టైం అంటే దానికోసం అనేసరికి ఆటోమేటిక్గా టైం అడ్జస్ట్ అయిపోతుంది. ఏదో మా అబ్బాయికి అడుగుతాను, కొంచెం ఖాళీగా ఉన్నావా అంటే, ఆ కాలేజ్ నుంచి వచ్చాను, ఒక 1/2 hourలో ఖాళీ అవుతాను, ఇది చేద్దామా సరదాగా. ఓకే, ఊరికి నేను ఏదో కామెడీ చేస్తుంటే అదొక ఇది, దాంట్లో ఏదైనా చిన్న మెసేజ్గా ఉంటే అది కూడా అదో సరదా ఉంటుంది. ఏదో మనం చెప్పాలనుకున్నది, ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది చెప్తున్నంత. అంటే ఈ హాబీ కోసం ఒక రకంగా మనకి ఆ హాబీలో మనం లీనమవుతుంటే అంటే ఎలా ఉంటుందంటే అండి, దానికోసం మనం అంటే మనం ఎంత టైట్ స్కెడ్యూల్లో ఉన్నా దానికోసం మనం స్పెండ్ చేసేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో మీకు అందరికీ ఓ 10 minutes మీ మైండ్ తిన్నందుకు ఎందుకు తిన్నాను అనేది క్లారిఫికేషన్ ఇచ్చాను. మీరు కూడా ఏదైనా హాబీ ఉంటే ఇమ్మీడియట్గా అస్త్రశస్త్రాలని బయటికి తీయండి. ఓకే, కథ, కవిత, స్టోరీ టెలింగ్, వాట్ ఎవర్. ఓకే, పెయింటింగ్, మ్యూజిక్, సింగింగ్, డ్యాన్సింగ్, ఓకే, ఏదైనా బయటికి తీయండి. బయటికి తీస్తానికి 2 రోజులు రిహార్సల్స్ చేయండి. పదును పెట్టి యుద్ధరంగంలోకి అంటే ఇందులోకి యూట్యూబ్లోకి దూకండి. మీ ఫోన్లో కెమెరాతో తీయండి, యూట్యూబ్లో పెట్టండి.
ఖచ్చితంగా మనకు 10 మంది ఫాలోవర్స్ వస్తారు. ఊర్లో సరే కాలేజ్లో మీరు ఒక యాక్ట్ చేశారండి, ఒక స్కిట్ వేశారండి, కాలేజీలో ఎంతమంది చూసేవారండి ఆ రోజుల్లో? మ్యాక్సిమం 100-200 స్టూడెంట్స్ చూసేవారు. ఒక ఊర్లో వేస్తే, ఒక ఆడిటోరియంలో వేస్తే ఎంతమంది చూసేవారండి? మ్యాక్స్ 300-400. అంతకన్నా ఎక్కువ మందే కదా మనల్ని యూట్యూబ్లో చూస్తున్నారు. సో ఎవరో ఒక లైక్ ఇలా కొట్టగానే ఎంత ఆనందం. క్లాస్ చెప్పిన దాంట్లో ఒక 60 లైక్స్ వచ్చాయంటే థ్యాంక్ గాడ్, పోన్లే ఇంతమందికి నచ్చింది. అంటే అది నెక్స్ట్ మనం చేయబోయే మీన్ స్కిట్ లాంటి దానికైనా, లేకపోతే ఒక సాంగ్కైనా, లేదా ఒక దీనికోసమైనా, మన లెసన్ క్లాస్ కోసమైనా అది ఎంతో బూస్ట్ అనమాట. అంటే బూస్ట్ తాగితే బలం వచ్చినట్టుగా మీరు ఒక లైక్ చేస్తే బలం వస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం కామెంట్ కూడా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మీలో కూడా చక్కటి సలహాలు ఇవ్వగలిగే ఎవరున్నారు? అలాంటి సలహాలు ఇస్తే ఖచ్చితంగా నేను ఆ సలహాలను తీసుకొని ఇంకాస్త బెటర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కమాన్, అస్త్రశస్త్రాలను సిద్ధం చేయండి, యుద్ధ రంగంలోకి దిగండి, మీ హాబీస్ని మీరు డెవలప్ చేసుకొని హ్యాపీగా ఉండండి. ఇదైతే నేను ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్ అండి. మీ హాబీని మీరు డెవలప్ చేసి యూట్యూబ్లో చేసి 10 మంది చూసినా, 20 మంది చూసినా, 30 మంది చూసినా, 3 లైక్ చేసినా ఇంకా మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, ఎంత థ్రిల్గా ఫీల్ అవుతారంటే లైవ్ ఎగ్జాంపుల్ నేనే. కాబట్టి కమాన్, లెట్ us జంప్, బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చేద్దాం. ఓకే, సో ఇది నేను స్ట్రెస్ బస్టర్ అనే హాబీ గురించి చెప్పాలనుకున్నది. ఓకే, బోర్ కొట్టిస్తే సారీ, కానీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది మాత్రం షేర్ చేసేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.